50 ఏళ్ల కఠోర శ్రమ కేవలం 5 రోజుల విధ్వంసం. వినగానే వింతగా ఉన్న దుబాయ్ స్టోరీ ఇప్పుడు సరిగ్గా ఇలాగే తయారైంది. అసలు ఒకప్పుడు ఈ ఎడారి ఇసుక తిన్నెల మీద నిలబడి ఇక్కడ వరల్డ్ క్లాస్ సిటీ కడతానంటే వెస్ట్రన్ కంట్రీస్ అన్ని పగలబడినవే. ఈ బీడు భూముల్లో ఇల్లు కట్టడమే కష్టం, అలాంటిది గ్లోబల్ సిటీనా అంటూ షేక్ రషీద్ బిన్ సయీద్ ఆల్ ముక్తం కలను సెటైర్లతో ఆడేసుకున్నాయి. కానీ ఆ విజనరీ లీడర్ మాత్రం అవేమీ పట్టించుకోకుండా ప్యారిస్, వియన్నాలకు వెళ్లే టూరిస్టులంతా రూటు మార్చి నా దుబాయ్కి రావాలి, ప్రపంచంలోనే టాప్ బిజినెస్ హబ్స్ ఇక్కడే ఉండాలని ఫిక్స్ అయిపోయి అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తూ ఆకాశాన్ని తాకే స్కై స్క్రేపర్స్ తో ఒక అద్భుతాన్ని సృష్టించారు. కట్ చేస్తే దశాబ్దాల పాటు రక్తం ఓడ్చి కట్టుకున్న ఆ కలల సామ్రాజ్యం ఇప్పుడు ఇరాన్ దెబ్బకు తల్లడిల్లుతోంది. Fresh explosions reportedly rocked Dubai's Jebel Ali industrial area. 7 blasts in just 20 minutes. The explosion sent thick black smoke into the night sky. Now, the exact reason behind the blast is not known yet. But Dubai authorities have reportedly arrested 2 people for filming the fire and smoke erupting from the blast. ఇరాన్ పగను తీర్చుకోవటానికి సరిగ్గా దుబాయ్ ప్రాణం ఎక్కడుందో వెతికి మరీ ఎందుకు కొడుతోంది? 40 లక్షల మంది భారతీయులు ఉన్న ఈ సిటీకి ఏదైనా జరిగితే మన ఇండియాకి వచ్చే నష్టం ఏంటి? ఇలాంటి ఎన్నో షాకింగ్ నిజాలను ఈ వీడియోలో డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం. $1 బిలియన్ పెట్టుబడి, లక్షలాది మంది కార్మికుల రక్తం చెమట, ఇలా 50 ఏళ్ల పాటు అహోరాత్రులు కష్టపడితే గాని దుబాయ్ అనే ఈ మోడర్న్ వండర్ తయారవ్వలేదు. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయిపోయి ఆకాశంలో విమానాలు బదులు డ్రోన్లు, మిస్సైల్స్ కనిపిస్తుంటే చూసే వాళ్ళకి మైండ్ బ్లాక్ అవుతుంది. ఒకప్పుడు సేఫెస్ట్ సిటీ ఇన్ ద వరల్డ్ అని సర్టిఫికెట్ ఇచ్చుకున్న ఈ లగ్జరీ హబ్ లో ఇప్పుడు పరిస్థితి ఎలా తయారైందంటే సోషల్ మీడియాలో నెటిజన్లు ఇక దుబాయ్ ఫ్లైట్స్ కూడా రావు అంటూ గట్టిగానే సెటైర్లు వేస్తున్నారు. ఈ గ్లోబల్ బిజినెస్ సెంటర్ తన పూర్వ వైభవాన్ని కోల్పోయి పతనానికి దగ్గరవుతుందా అనే డౌట్ రాకమానదు. ఎంతకాలం స్కై స్క్రేపర్లతో ఆకాశాన్ని టచ్ చేసిన ఈ నగరం ఇప్పుడు రీజనల్ కాన్ఫ్లిక్ట్స్ అండ్ జియో పొలిటికల్ టెన్షన్స్ మధ్య నలిగిపోతూ ఇన్వెస్ట్మెంట్స్ అన్ని వేరే సేఫ్ జోన్స్ కి షిఫ్ట్ అయిపోతాయేమో అన్న భయం మొదలైంది. ఎందుకంటే ఎన్ని $1 బిలియన్ ఉన్నా పీస్ ఆఫ్ మైండ్ లేని చోట ఏ ఎంపైర్ అయినా కుప్పకూలక తప్పదు. మరి శత్రువు అమెరికా, ఇజ్రాయెల్ అయినప్పుడు ఇరాన్ మధ్యలో ఈ దుబాయ్ ని ఎందుకు టార్గెట్ చేస్తుంది అంటే ఇక్కడ ఇరాన్ ఆడుతుంది ఒక వెరీ డేంజరస్ మైండ్ గేమ్. ఇరాన్ కి తెలుసు అమెరికాతో డైరెక్ట్ గా యుద్ధం చేయడం కంటే అమెరికాకి మిడిల్ ఈస్ట్ లో ఉన్న బిగ్గెస్ట్ ఎకనామిక్ అడ్డా అయిన దుబాయ్ ని దెబ్బ కొట్టడం చాలా ఈజీ అని. దుబాయ్ అనేది కేవలం ఒక నగరం కాదు, అది వెస్ట్రన్ కంట్రీస్ పెట్టిన $1 బిలియన్ ఇన్వెస్ట్మెంట్స్ కి ఒక సేఫ్ హౌస్ లాంటిది. ఇప్పుడు ఇరాన్ స్ట్రాటజీ ఏంటంటే నువ్వు నా మీద ఆంక్షలు విధిస్తే లేదా నా జోలికి వస్తే నీ బిజినెస్ పార్ట్నర్ అయిన దుబాయ్ ని రోడ్డు మీద పడేస్తా అని ఇండైరెక్ట్ గా వార్నింగ్ ఇవ్వటం. ఒకవేళ ఇజ్రాయెల్ లేదా అమెరికా విమానాలు దుబాయ్ ఎయిర్పోర్ట్స్ ని వాడుకున్నా లేదా అక్కడ ఉన్న బేసుల నుంచి ఆపరేషన్స్ చేసిన ఇరాన్ తన పగను తీర్చుకోవడానికి ఈజీ టార్గెట్ కింద దుబాయ్ నే ఎంచుకుంటుంది. ఇరాన్ ఇప్పుడు అమెరికాకి నొప్పి పుట్టించడానికి దుబాయ్ అనే ఆ మెరిసే గాజు భవనాన్ని పగలగొట్టాలని చూస్తోంది. బాంబులు పడేది దుబాయ్ లో అయినా ఆ సెగ తగిలేది మాత్రం అమెరికా, ఇజ్రాయెల్ కే. ఈ వార్ రిపోర్ట్స్ ప్రకారం కేవలం మొదటి వారంలోనే ఇరాన్ యుఏఈ మీద సుమారు 1660 మిస్సైల్స్ అండ్ డ్రోన్లను ప్రయోగించిందంట. అందులో దాదాపు 50% దాడులు కేవలం దుబాయ్ లోని ఫేమస్ ప్లేసెస్ నే లక్ష్యంగా చేసుకున్నాయంటే పరిస్థితి ఎంత సీరియస్ అర్థం చేసుకోవచ్చు. దుబాయ్ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక లాంటి ఆ 4 మూల స్తంభాలను దెబ్బ కొడితే ఆ ఇన్వెస్ట్మెంట్స్ అన్ని వేరే సేఫ్ జోన్స్ లోకి షిఫ్ట్ అయిపోతాయని, తద్వారా పక్కనే ఉన్న వేరే దేశాలకి లేదా ఇండియా లాంటి ఎమర్జింగ్ మార్కెట్స్ కి ఏమైనా బెనిఫిట్స్ జరుగుతుందా అనే యాంగిల్లో కూడా ఇప్పుడు చర్చలు మొదలయ్యాయి. ఒకవైపు $1 బిలియన్ సామ్రాజ్యం, మరోవైపు నిరంతర క్షిపణి దాడుల భయం. ఈ రెండింటి మధ్య నలిగిపోతున్న దుబాయ్ ఫ్యూచర్ అసలు ఎలా ఉండబోతుంది? ఈ పొలిటికల్ గేమ్ వల్ల అల్టిమేట్ గా లాభపడేది ఎవరు అనేది ఇప్పుడు $1 మిలియన్ క్వశ్చన్ గా మారింది. అయితే ఇక్కడ అసలు ట్విస్ట్ ఏంటంటే మామూలుగా గల్ఫ్ దేశాలు అనగానే మనకు గుర్తుకొచ్చేది ఆయిల్. సౌదీ అరేబియా జీడిపిలో 40 to 45% కేవలం చమురు నుండే వస్తుంది. ఇక ఒమాన్, కువైట్, ఖతార్ పరిస్థితి కూడా దాదాపు ఇంతే. అంటే సింపుల్ గా చెప్పాలంటే అక్కడ ఆయిల్ రిఫైనరీల మీద ఒక్క మిసైల్ వేస్తే చాలు ఆ దేశాల ఎకానమీ కుప్పకూలిపోతుంది. కానీ దుబాయ్ తోనే అసలైన సమస్య వచ్చి పడింది. ఎందుకంటే దుబాయ్ ఎకానమీలో ఆయిల్ షేర్ ఎంతో తెలుసా?
జస్ట్ 0.5% మాత్రమే, అంటే 1% కూడా లేదు. సౌదీనో ఇరాక్ నో దెబ్బ కొట్టాలంటే ఆయిల్ ఫీల్డ్స్ మీద దాడి చేస్తే సరిపోతుంది, కానీ దుబాయ్ మీద ఆ పప్పులు ఉడకవు. ఎందుకంటే వాళ్ళ మెయిన్ సోర్స్ ఆయిల్ కాదు కాబట్టి. ఇక్కడ ఎన్ని బాంబులు వేసినా వాళ్ళ రెవెన్యూకి పెద్దగా ఒరిగేదేవి ఉండదు. అందుకే ఇరాన్ ఇప్పుడు తమ రూట్ మార్చి దుబాయ్ అసలు ప్రాణం ఎక్కడుందో వెతికి మరీ కొట్టాలని చూస్తుంది. అందుకే దుబాయ్ పై వివిధ రకాలుగా దాడులు జరుగుతున్నాయి. ఇక దుబాయ్ ఆర్థిక వ్యవస్థను నిలబెట్టే ఆ 4 మూల స్తంభాల విషయానికి వస్తే అందులో మొదటిది మరియు అత్యంత కీలకమైనది ట్రేడ్. దుబాయ్ సుమారు $96 బిలియన్ జీడీపీలో దాదాపు 30% వాటా కేవలం ఈ ట్రేడింగ్ నుండే వస్తుంది. అంటే ఇది ఎంతటి పవర్ హౌస్ అనేది అర్థం చేసుకోవచ్చు. ఇది మీకు కొంచెం కన్ఫ్యూజింగ్ గా ఉంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ తో చెప్తాను వినండి. మన ఊర్లో ఉండే కూరగాయల మార్కెట్ కి వెళ్తే అక్కడ రకరకాల కూరగాయలు కనిపిస్తాయి, కానీ ఆ కూరగాయలన్నీ ఆ మార్కెట్ లోనే పండుతాయా? అసలు ఛాన్సే లేదు. ఎక్కడెక్కడో పండిన పంటంతా అక్కడికి వస్తుంది, అక్కడ బిజినెస్ జరుగుతుంది. అయితే సరిగ్గా దుబాయ్ కూడా అంతే. ఇక్కడ ఓపెన్ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది దాదాపు 0 అనే చెప్పాలి. కానీ ప్రపంచ నలుమూలల నుండి ప్రతి వస్తువు ఇక్కడికి వస్తుంది. ఇక్కడి నుండే మళ్ళీ వేరే దేశాలకు వెళ్తుంది. అంటే దుబాయ్ ఒక భారీ గ్లోబల్ మార్కెట్ యార్డ్ అన్నమాట. ఇక్కడ వస్తువు తయారవ్వకపోయినా ప్రతి వస్తువు మీద వచ్చే కమిషన్ మరియు బిజినెస్ ట్రాన్సాక్షన్ వల్ల బిలియన్ల కొద్ది డాలర్లు వచ్చి పడుతూ ఉంటాయి. ఇప్పుడు ఇరాన్ టార్గెట్ చేస్తుంది కూడా సరిగ్గా అదే పాయింట్ ని. ఈ ట్రేడ్ రూట్స్ ని డిస్టర్బ్ చేస్తే గ్లోబల్ మార్కెట్ గా దుబాయ్ కి ఉన్న ఆ క్రేజ్ అండ్ కనెక్టివిటీకి దెబ్బతింటుంది. అదే జరిగితే ఇన్వెస్టర్లు దుబాయ్ సేఫ్ కాదని పెట్టే బేడా సర్దుకుని వెళ్ళిపోవటం ఖాయం. దుబాయ్ ని ఎందుకు సిటీ ఆఫ్ గోల్డ్ అంటారో తెలుసా? అక్కడ బంగారం పండుతుందనా? కాదు, ప్రపంచం మొత్తానికి అది ఒక బిగ్గెస్ట్ గోడౌన్ కాబట్టి. సింపుల్ గా చెప్పాలంటే చైనా నుంచి ఎలక్ట్రానిక్స్, జపాన్ నుంచి కార్లు, యూరోప్ మెషినరీ, బంగ్లాదేశ్ బట్టలు, ఆఖరికి మన ఇండియా నుంచి మెడిసిన్స్, ఇలా గ్లోబల్ వైడ్ గా ఏ వస్తువు ఎక్కడికి వెళ్లాలన్నా దుబాయ్ అడ్డా దాటాల్సిందే. ఇరాన్ ఇప్పుడు సరిగ్గా ఆ లాజిస్టిక్ నెట్వర్క్ మీదే కన్నేసింది. ఈ సప్లై చైన్ గనక డిస్టర్బ్ చేయగలిగితే దుబాయ్ ని కోలుకోలేని దెబ్బతీయొచ్చు. దుబాయ్ లాంటి ట్రేడ్ బేస్డ్ సిటీకి పోర్ట్స్ అనేవి గుండెకాయ లాంటివి. అందుకే ఇరాన్ డైరెక్ట్ గా జబెల్ అలీ పోర్ట్ ని టార్గెట్ చేసి దెబ్బ కొట్టింది. ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే ఆ పోర్ట్ ని తాత్కాలికంగా క్లోజ్ చేయాల్సి రావడంతో షిప్పులన్నీ దుబాయ్ వైపు రావాలంటేనే వణికిపోతున్నాయి. సరుకు లోపలికి రాదు, బయటికి పోదు. ఇక బిజినెస్ ఎలా జరుగుతుంది? ఇక రెండో పిల్లర్ అయిన బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ విషయానికి వస్తే ఏ వ్యాపారానికైనా ఇన్సూరెన్స్, మనీ ట్రాన్సాక్షన్స్ ప్రాణం. అందుకే ఇక్కడ ఫిజికల్ అటాక్స్ కాకుండా ఇరాన్ తన సైబర్ వార్ఫేర్ పవర్ చూపిస్తుంది. ఒక్క మిసైల్ కూడా వేయకుండానే బ్యాంకింగ్ సిస్టమ్ ని హ్యాక్ చేస్తూ లావాదేవీలను స్తంభింపజేస్తూ దుబాయ్ మార్కెట్ ని బిక్కిరి చేస్తుంది. సో ఇప్పుడు వాళ్ళు చేస్తున్న ఈ ఇన్విజిబుల్ వార్ వల్ల దుబాయ్ లోని మన ఇండియన్ బ్యాంక్ బ్రాంచులతో సహా అన్ని ఇంటర్నేషనల్ బ్యాంక్స్ గందరగోళంలో పడిపోయాయి. దుబాయ్ ఆర్థిక వ్యవస్థను నిలబెట్టే 3వ అతిపెద్ద స్తంభం ఏవియేషన్ అండ్ లాజిస్టిక్స్. దీనికి ఎమిరేట్స్ ఎయిర్లైన్స్ ఒక తిరుగులేని బ్రాండ్ అంబాసిడర్. ప్రపంచంలోనే బెస్ట్ ఎయిర్లైన్స్ అవార్డులను వరుసగా కొల్లగొడుతూ గత ఏడాది ఒక్క దుబాయ్ ఎయిర్పోర్ట్ నుండే దాదాపు 9.5 కోట్ల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చిందంటే అది ఎంతటి బిజీ హబ్బో మనం అర్థం చేసుకోవచ్చు. కానీ ఇప్పుడు ఇరాన్ సరిగ్గా ఈ గ్లోబల్ కనెక్టివిటీనే దెబ్బ కొట్టాలని ఫిక్స్ అయింది. అందుకే మార్చి 16న దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ సమీపంలో ఫ్యూయల్ ట్యాంకులపై డ్రోన్లతో విరుచుకుపడింది. ఈ దాడితో భారీ ఎత్తున మంటలు చెలరేగటం, భద్రతా కారణాల దృష్ట్యా ఎయిర్పోర్ట్ ని తాత్కాలికంగా క్లోజ్ చేయడంతో వందలాది విమానాలు ఆగిపోయాయి. ఎయిర్ ఇండియా నుండి ఇంటర్నేషనల్ సర్వీసెస్ అన్ని క్యాన్సిల్ అయిపోయి ప్యాసింజర్లంతా నరకం చూస్తున్నారు. బాంబులు వేస్తే బిల్డింగ్లు కూలుతాయి, కానీ ఎయిర్పోర్ట్ మీద దాడులు చేస్తే ఆ దేశం మీద ఉన్న సేఫ్ ట్రాన్సిట్ అనే నమ్మకమే కూలిపోతుంది. అదే జరిగితే దుబాయ్ ఎకానమీకి ఉన్న మెయిన్ గేట్ లాక్ అయిపోయినట్టే. దుబాయ్ ఆర్థిక వ్యవస్థను నిలబెట్టే 4వ బలమైన స్తంభం రియల్ ఎస్టేట్. ఇది కేవలం నగరం యొక్క జీడీపీలోని 7% వాటా మాత్రమే కాదు, దుబాయ్ అంటేనే ఒక భారీ కన్స్ట్రక్షన్ సైట్ అనే ఇమేజ్ ని గ్లోబల్ లెవెల్లో క్రియేట్ చేసింది. ఆఖరికి మన షారుఖ్ ఖాన్ పేరు మీద ఒక భారీ టవర్ నే నిర్మిస్తున్నారనే వార్త వింటేనే అర్థం చేసుకోవచ్చు ఇక్కడ రియల్ ఎస్టేట్ ఎంత క్రేజీగా ఉందో. అయితే ఇక్కడి అసలు చిక్కు వచ్చి పడింది. గత 2 వారాలుగా జరుగుతున్న దాడుల వల్ల గ్లోబల్ ఇన్వెస్టర్లు దుబాయ్ ఇక సేఫ్ కాదేమో అని హ్యాండ్ ఇచ్చేస్తున్నారు. ఫలితంగా మార్చి ఫస్ట్ హాఫ్ లోనే ప్రాపర్టీ ట్రాన్సాక్షన్స్ దాదాపుగా 51% పడిపోయాయంటే నమ్మశక్యం కావడం లేదు. ముఖ్యంగా బూర్జ్ ఖలీఫా లాంటి ప్రెస్టీజియస్ ఏరియాలో కూడా ఎమర్జెన్సీ అలర్ట్స్ రావడంతో విదేశీ ఇన్వెస్టర్లు తమ పెట్టుబడుల్ని లండన్ లేదా ముంబై లాంటి ప్రాంతాలకు షిఫ్ట్ చేసే ఆలోచనలో ఉన్నారట. ఎన్నో ఏళ్ల పాటు కష్టపడి నిర్మించుకున్న ఆ లగ్జరీ అండ్ సేఫ్టీ బ్రాండ్ ఇమేజ్ ఇప్పుడు ఇరాన్ విసిరిన క్షిపణుల దెబ్బకు కుప్పకూలిపోతుందనే ఆందోళన రియల్ ఎస్టేట్ దిగ్గజాల్లో స్పష్టంగా కనిపిస్తోంది.
దుబాయ్ రియల్ ఎస్టేట్ అంటే ప్రపంచ వ్యాప్తంగా ఒక క్రేజ్. కానీ ఆ క్రేజ్ ని క్యాష్ చేసుకోవడంలో మన భారతీయులే అందరికంటే ముందున్నారు. గత ఏడాదిలోనే ఏకంగా 95,000 కోట్లు పెట్టుబడులు పెట్టి అక్కడ ఇల్లు కొన్నారంటే మన వాళ్ళకి ఆ నగరం మీద ఉన్న నమ్మకం అర్థం చేసుకోవచ్చు. కానీ ఇరాన్ ఇప్పుడు సరిగ్గా ఈ నమ్మకం అనే పునాదినే కదిలించాలని ప్లాన్ చేసింది. అందుకే ఎక్కడో ఖాళీ ప్రదేశాల్లో కాకుండా బూర్జ్ ఖలీఫా, మెరీనా టవర్స్ లాంటి పాపులర్ రెసిడెన్షియల్ ఏరియాలపై డ్రోన్లతో గురిపెడుతుంది. బూర్జ్ ఖలీఫాలోనే సుమారు 150 మంది భారతీయులకు సొంత ఇల్లు ఉన్నాయంటే అక్కడ ఒక చిన్న ప్రమాదం జరిగినా ఆ భయానికి ఇన్వెస్టర్లు అందరూ ఒక్కసారిగా వెనక్కి తగ్గుతారు. అదే జరిగితే ఆ $1 బిలియన్ మార్కెట్ కాస్త పేట మేడలా కుప్పకూలిపోవడం ఖాయం. దూరం నుంచి చూసే వాళ్ళకి ఇరాన్ ఏదో పిచ్చిగా డ్రోన్లు పంపిస్తున్నట్లు అనుకోవచ్చు. కానీ వాస్తవానికి ప్రతి అటాక్ వెనుక ఒక మైండ్ గేమ్ ఉంది. ఇరాన్ అనుసరిస్తున్న ఈ యుద్ధ తంత్రం చూస్తుంటే శత్రువుని నేరుగా యుద్ధ రంగంలో ఎదుర్కోవడం కంటే వారికి ఎక్కడ దెబ్బ తగిలితే బాగా ఏడుస్తారో సరిగ్గా అక్కడే టార్గెట్ చేస్తున్నట్టు క్లియర్ గా అర్థమవుతుంది. సౌదీ అరేబియా విషయానికి వస్తే వాళ్ళ ప్రాణం అంతా ఆయిల్ మీదే ఉంది కాబట్టి ఆ రిఫైనరీల మీద ఒక్క బాంబు వేసినా చాలు ఆ దేశ ఎకానమీ ఆటోమేటిక్ గా కుప్పకూలిపోతుంది. కానీ దుబాయ్ స్టోరీ వేరు కాబట్టి ఇక్కడ ఇరాన్ చాలా వెరైటీగా ప్లాన్ చేసింది. దుబాయ్ వాణిజ్యానికి వెన్నెముక లాంటి వాడరేవుల మీద డ్రోన్లతో విరుచుకబడుతుంది. బ్యాంకింగ్ రంగం జోలికి వెళ్లాలంటే సైబర్ అటాక్స్ తో సిస్టమ్స్ హ్యాంగ్ చేస్తుంది. విమానయాన రంగాన్ని దెబ్బ కొట్టడానికి నేరుగా ఎయిర్పోర్ట్లనే లక్ష్యంగా చేసుకుంటుంది. ఇక చివరగా ఇన్వెస్టర్ల నమ్మకం మీద దెబ్బ కొట్టడానికి బూర్జ్ ఖలీఫా లాంటి ప్రసిద్ధ నివాస భవనాలు, హోటళ్ల మీద దాడులు చేస్తూ దుబాయ్ ఇక సేఫ్ కాదు అనే మెసేజ్ ని ప్రపంచానికి పంపిస్తుంది. అంటే ఒక్కో దేశానికి ఒక్కో వీక్నెస్ పాయింట్ ని వెతికి పట్టుకుని కంటికి కనిపించని ఈ వ్యూహాత్మక దాడులతో మిడిల్ ఈస్ట్ లోని ఆర్థిక సామ్రాజ్యాల పునాదులను ఇరాన్ కదిలించేస్తుంది. ఒక పక్క పోర్ట్ క్లోజ్ అవ్వటం, మరో పక్క జేపీ మోర్గాన్ లాంటి గ్లోబల్ బ్యాంకులు తమ ఫ్యూచర్ ప్లాన్స్ ని రీచెక్ చేసుకుంటున్నాయంటేనే మార్కెట్ లో ఎంత భయం మొదలైందో అర్థం చేసుకోవచ్చు. విమానాశ్రయం పూర్తిగా మూతపడి రియల్ ఎస్టేట్ ఇండెక్స్ ఒక్క రోజులోనే 20% పడిపోవడం అంటే అది మామూలు షాక్ కాదు. దీనికి తోడు అమెజాన్ డేటా సెంటర్ మీద జరిగిన డ్రోన్ అటాక్ దుబాయ్ డిజిటల్ ఎకానమీకి ఒక పెద్ద డెడ్ ఎండ్ లాంటి వార్త అనే చెప్పాలి. దుబాయ్ కి ఉన్న మెయిన్ అడ్వాంటేజ్ దాని జియోగ్రఫికల్ లొకేషన్. మిడిల్ ఈస్ట్, ఆఫ్రికా మరియు మన ఇండియాకి ఇది సెంటర్ పాయింట్. కానీ ఇప్పుడు యుద్ధం భయం వల్ల ఆ అడ్వాంటేజ్ కాస్త డిస్అడ్వాంటేజ్ గా మారిపోయింది. నిజానికి దుబాయ్ కి మన ఇండియాకి మధ్య ఉన్న బాండింగ్ మామూలుది కాదు. అందుకే దుబాయ్ ని మినీ ఇండియన్ సిటీ అని పిలుచుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదు. అక్కడికి వెళ్తే అసలు మనం విదేశాల్లో ఉన్నామా లేక ముంబైలోనో హైదరాబాద్ లోనో ఉన్నామా అన్న డౌట్ వస్తుంది. ఎందుకంటే 10 మిలియన్ల జనాభాలో దాదాపు 4 మిలియన్ల మంది మన భారతీయులే ఉంటారు. ఆఖరికి మీరు హిందీ లేదా లోకల్ లాంగ్వేజెస్ తోనే అక్కడ నెట్టుకొచ్చేయచ్చు. ఈ 40 లక్షల మంది భారతీయులు ప్రతి ఏటా దాదాపు 50 బిలియన్ల రెమిటెన్స్ లను మన దేశానికి పంపిస్తూ ఇండియా ఎకానమీకి ఒక పెద్ద పిల్లర్ లా నిలుస్తున్నారు. పరిస్థితి ఇలా ఉన్నప్పుడు ఒకవేళ దుబాయ్ కి ఏవైనా సెక్యూరిటీ ఇష్యూస్ వస్తే ఆ ఇంపాక్ట్ కేవలం ఆ నగరం మీద మాత్రమే ఉండదు. అక్కడ పనిచేస్తున్న మన వాళ్ళ లైఫ్స్ అండ్ వాళ్ళు పంపే ఆ భారీ ఇన్కమ్ మీద కూడా డైరెక్ట్ ఎఫెక్ట్ పడుతుంది. అంటే దుబాయ్ సంక్షోభంలో పడితే అది మన ఇండియాకి కూడా ఒక విధంగా పర్సనల్ లాస్ లాంటిదే. అందుకే అక్కడి శాంతి మన దేశానికి కూడా చాలా ముఖ్యం. కానీ అదే టైంలో కొన్ని రంగాలు మాత్రం అదృష్టాలు కలిసి వచ్చి లాభపడే ఛాన్స్ ఉంది. ముఖ్యంగా దుబాయ్ లో 1,000 కోట్లు కుమ్మరించే మన బడా ఇన్వెస్టర్లు అక్కడ సెక్యూరిటీ లేదని ఫిక్స్ అయితే తమ రూట్ మార్చి ముంబై, గుర్గావ్ లేదా మన హైదరాబాద్ వంటి నగరాల్లోని లగ్జరీ రియల్ ఎస్టేట్ మీద కన్నేస్తారు. ఇది మన లోకల్ మార్కెట్ కి ఒక రకంగా బూస్ట్ లాంటిది. అయితే ఫైనాన్షియల్ సెక్టర్ విషయానికి వస్తే మాత్రం దుబాయ్ ని వదిలేసిన గ్లోబల్ బ్యాంకులు నేరుగా లండన్ లేదా సింగపూర్ వంటి సేఫ్ హెవెన్స్ కి క్యూ కడతాయి తప్ప ఇండియాకి అక్కడ డైరెక్ట్ బెనిఫిట్ పెద్దగా ఉండకపోవచ్చు. అల్టిమేట్ గా దుబాయ్ పతనం అనేది ఇండియాకి లాభం కంటే ఎమోషనల్ అండ్ ఎకనామికల్ పెయిన్ ఎక్కువే మిగులుస్తుందని చెప్పాలి.